హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు lifetrainvlogs. మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. మన ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగా రాగి అండ్ సమ్ డ్రై ఫ్రూట్స్ యూస్ చేసి పిల్లలకి హెల్దీ అయిన మీల్స్ అన్నమాట. ఇట్స్ అ బ్రేక్ఫాస్ట్ యా మీల్ యా డిన్నర్. మీరు వెయిట్ లాస్ వాళ్ళైతే డిన్నర్గా కూడా వాడచ్చు. జనరల్గా అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్గా మనం ఎలా చేసుకోవాలో చూపిస్తానన్నాను కదా. సో అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేనైతే కాజుని డ్రై రోస్ట్ చేశానండి. చూసారా, అసలు ఏమీ డ్రై రోస్ట్ అంటే నూనెలు గీ ఇలాంటివి ఏమీ లేకుండా జనరల్గా కడాయిలో వేయించాలన్నమాట. సో మనం కాజు, పంకిన్ సీడ్స్, బాదాం అండ్ మక్కీ అంటే ఇది మట్కి అండి, అంటే మన పెసలకి జాతికి చెందిన అనమాట. అంటే ఆల్మోస్ట్ పెసలే, టేస్ట్ అయితే పెసల్లాగే ఉంటుంది. దీంతో నార్త్ ఇండియాలో వేరియస్ టైప్స్ ఆఫ్ మన చిరుతిండ్లు అంటారు కదా, అలాంటివి చేసుకుంటూ ఉంటారు. నాకైతే మట్కి అవైలబుల్ దొరికింది, సో నేను తీసుకున్నాను. జనరల్గా ఇంట్లో ఏం చేస్తామంటే పెసలు తీసుకుంటాము. సో పెసలు యా మట్కి మీకు ఏది అవైలబుల్ ఉంటే అది యాడ్ చేసుకోవాలి. ఎంత క్వాంటిటీస్ అంటే 200 grams ఆఫ్ మట్కి లేదా పెసలు తీసుకున్నాం. ఇవన్నీ జస్ట్ ఒక 50 grams అండి. సో మీకు ఇంకేమైనా కావాలి, పిస్తాషియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇంకా డ్రై ఫ్రూట్స్లో అయితే డ్రైగా ఉన్నవి మాత్రమే యాడ్ చేసుకోండి. అంటే వాటర్ కంటెంట్ ఉన్నవి మనం యాడ్ చేసుకున్నామంటే మనకు ఆ పిండి అనేది త్వరగా స్పాయిల్ అయిపోతుంది. సో ఇవి అన్నమాట. దీంతో పాటు మనం బాగా ఆరబెట్టాం కదా రాగులని మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి మన రాగులు మీకు చూపిస్తాను. ఇదిగో మన రాగులండి, మీకు చూపించాను కదా మన మొలకెత్తిన రాగులు. చూసారా, ఆరిన తర్వాత కూడా మొలకలు ఎలా కనిపిస్తున్నాయో. సో ఇలా మనం మొలకెత్తి ఆరిన రాగులు అన్నమాట. ఇవైతే అరౌండ్ ఒక yes, these are sprouted dry ragi friends. సో ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్ యాక్చువల్లీ. సో ఇది ఒక 1 కిలో వరకు ఉంటుంది. 30 నుంచి ఒక 1 కిలో ఇదంతా ఒక 1/4 కిలో వరకు వస్తుంది. అంటే టోటల్ ఒక 1 కిలోకి కావాల్సినది నేను చూపిస్తున్నాను మీకు ఇక్కడ. సో ఇలా మీరైతే రెడీ చేసేసుకొని ఎంచక్క మీ పిల్లలకి, మీ ఇంట్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, మీరు డైట్ చేసే వాళ్ళకి, ఇంకా ఎవరైనా అండి నార్మల్గా కూడా ఒక హెల్దీ అండ్ ఏ కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ అనేది మీకు వస్తుందన్నమాట. సో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉంటూ మనకు ఇంకా కావాల్సిన కాల్షియమ్స్, విటమిన్స్, మినరల్స్ ఇలా. సో మీకు విటమిన్ డెఫిషియన్సీస్ అవన్నీ రాకుండా ఉండాలంటే ఎప్పుడు దోశలు, ఇడ్లీలు, పూరీలు మనం ఇలా తింటూ ఉంటే మనకు మల్టీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మన బాడీకి అందవు. కాబట్టి ఇలా మనం హెల్తీగా, అంటే ఏ దాంట్లో అయితే మనకు విటమిన్స్ ఉన్నాయో, మినరల్స్ ఉన్నాయో, ఫ్యాట్స్, హెల్తీ ఫ్యాట్స్ ఎలా ఉన్నాయో అలా మనకు పంకిన్ సీడ్స్ గురించి మీకు ఒక వీడియో చేసి పెడతానండి. మోకాల నొప్పులకి ఎక్సలెంట్గా పంకిన్ సీడ్స్ ఉపయోగపడతాయి. యాంటీ హెల్మెంతిక్ కూడా, అంటే పిల్లల్లో కడుపులో పురుగులు ఉంటాయి కదా, అలాంటి వాటిని తీసివేయడానికి కూడా మనకు పంకిన్ సీడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. సో రెగ్యులర్గా మనం ఇస్తే చాలామంది పిల్లలు తినరు. కాబట్టి పిల్లల కోసమని నేను ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదైతే రెగ్యులర్గా డైట్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఎంచక్కా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, హెల్తీగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం పిండి మరకి ఇవన్నీ తీసుకెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు ఇవంతా పిండి పట్టించేసి ఇంట్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అండి. క్వాంటిటీ 1 కిలో వరకు ఉంది కాబట్టి నేనైతే గ్రైండర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మెత్తగా వస్తుంది అని. సో నియర్ బై గ్రైండర్ లేని వాళ్ళు మీరు ఎంచక్క ఇంట్లోనే పట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీనిని జావా ఎలా చేయాలో నేను ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇదైతే ఇన్ఫర్మేషన్, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట మన జావాకి. సో ఇట్స్ మోస్ట్లీ ఇప్పుడు ఈ పిండి మనకు పట్టించి వచ్చేసిన తర్వాత మీకు జావా ఎలా తయారు చేయాలో కూడా నేను చూపిస్తాను. ఇంకా కావాలంటే దీంతో స్వీట్గా ఇష్టం లేని వాళ్ళు మజ్జిగలో కూడా తాగొచ్చు. ఇంకా మనం ముద్దలు అంటాం కదా, రాగి సంగటి కానీ, రాగి ముద్ద కానీ, గడిక అని కూడా అంటారు తెలంగాణ ఏరియాలో, అలా కూడా మీరు చేసుకొని కూడా తినచ్చు. ఎంచక్క కర్రీస్లో పెట్టుకొని కూడా తినచ్చు. సో ఇన్ని వెరైటీస్ మరి ఎలా చేయాలి, సో నెక్స్ట్ వీడియోస్లో మీకు అవన్నీ నేను చేసి చూపిస్తాను. ఇవైతే మరి ఇంగ్రీడియంట్స్ ఎంచక్క రెడీ చేసేసుకొని పిండిని రెడీగా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మన నెక్స్ట్ వీడియోస్లో జావా, సో అంబలి అండ్ గడికలు, ముద్దలు ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం. సో హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఇంకా ఆలస్యం ఎందుకండి? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి.
ఓన్లీ మేము జావాగానే తీసుకుంటామనే వాళ్ళు దీంట్లో మనం పటికా బెల్లం కూడా యాడ్ చేసేసుకొని గ్రైండ్ పట్టించేసుకోవచ్చు ఒకేసారి. సో దట్ డైరెక్ట్గా ఒక 2 స్పూన్ల ఆఫ్ పౌడర్ యాడ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సో మనమైతే మల్టీపర్పస్ పౌడర్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనమైతే స్వీట్ కానీ ఇలాచీ ఇలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ channel our best friend